ఏవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పీరమర్తి రవి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రాయచెట్టు పెద్దర్ మాదిగ జేఏసీ నాయకులు మంకల మల్లేష్లు సంయుక్తంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కెరటం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మాదిగ జాతిని ఐక్యం చేసి సమైక్యాంధ్ర పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించి అనేక పోరాటాలు నిర్వహించి ఎస్సీల వర్గీకరణ 12% రిజర్వేషన్ల కోసం మాదిగల్ని సంఘటితం చేసిన అనేక రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి వర్గీకరణ ఫలాన్ని అందించడం గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ రథసారథి మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పీరమర్తి రవణ పుట్టినరోజు సందర్భంగా తొర్రూరు పట్టణంలో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. పీరమర్తి రవి తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా యూనివర్సిటీని కేంద్రంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి యువకులను సమాఖ్యాంధ్రలో జరుగుతున్నటువంటి మోసాన్ని యూనివర్సిటీలు మొత్తం తిరిగి విద్యార్థి లోకాన్ని మొత్తం చైతన్యం చేసి నీళ్లు నిధులు నియామకాలు మాకు జరుగుతున్న అన్యాయాన్ని మా వాటా మాకు రావాలి, మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి రవణ. అలాంటి రవణ ఈరోజు ఒక్క తెలంగాణ రాష్ట్రం కోసమే కాకుండా దళిత ఉద్యమాలను కూడా అందరినీ ఏకం చేసి దళితుల హక్కుల కోసం ఎస్సీలకు రావాల్సినటువంటి 12% రిజర్వేషన్ కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి రవణ. ఆయన జన్మదినాన్ని ఈరోజు తొర్రూరు పట్టణ కేంద్రంలో మనం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు తెలంగాణ ఉద్యమ కెరటం ఉస్మానియా యూనివర్సిటీ జాక్ చైర్మన్ డాక్టర్ పీరమర్తి రవణ గారి జన్మదిన వేడుకలు పాలకుర్తి కాన్స్టిట్యున్సీలోని తొర్రూరు మండల కేంద్రం అన్న జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాము. అన్నకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నకు కూడా నామినేట్ పదవి ఇవ్వాలని ఈ సభాముఖంగా మేము ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటూ అన్నకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ